గుంటూరులో రమ్య అనే అమ్మాయిని ఆగస్టు 15వ తేదీ ఉదయం అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి చంపారు. ఏం చేశారు? దానికి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చి, జగనన్న మీకు అన్న అవుతాడు, ఆ బిడ్డ చచ్చిపోతే పోయింది, దాని గురించి పట్టించుకోబాకండి, దళిత సంఘాలు ఎవరో మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళు కనుక మాట్లాడితే మేము డీజీపీ దగ్గర కేసు పెట్టిస్తామని చెప్పి డీజీపీ దగ్గరకు తీసుకెళ్లి కేసులు పెట్టే స్థాయి దగ్గర తీసుకొచ్చి, అంటే ఒక బిడ్డని చంపేసినా, మానభంగం చేసి చంపేసినా, మర్డర్ చేసినా, ఏం చేసినా సరే దళిత సంఘాలు మాట్లాడకూడదు, కేసు పెట్టకూడదు. మీకు దిక్కునోడే చెప్పుకోండి. అయినా ఇప్పుడు మాత్రం నాకే ఓట్లేయండి, దళిత సంఘాలారా నాకే ఓట్లేయండి, నన్నే సపోర్ట్ చేయండి, నేను పేదల పక్షపాతిని, నేను పేదవాడిని, 3 ప్యాలెస్లు ఉన్నాయి నాకు, బెంగళూరులో ఒకటి, హైదరాబాద్లో ఒకటి, తాడేపల్లిలో ఒకటి, మొత్తం దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి. అయినా నేను పేదవాడిని. పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ యుద్ధంలో పాల్గొనండి. యుద్ధం ఏందిరా యదవా? జరిగే ఎన్నికల్లో ఓట్లు వేసి తమ యొక్క ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటారు. అటువంటి ప్రశాంతమైన ఎన్నికల్ని యుద్ధంగా మార్చేసి మనుషుల్ని